చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి. Rivals has been very emotional for all of you and anyways ఈ మధ్య జనరల్గా ఏంటంటే ఇట్లా నాకు ఈ టీంలో ఎవరో తెలియదు, పెద్ద పరిచయం లేదు. వచ్చినా కానీ తను అనుకున్నాను కదా రవి కనిపించారు, కానీ అదర్వైజ్ నాకు వీడొకటే తెలుసు. గత 6-7 ఏళ్ళ నుంచి ఒక సినిమా తీసుకుని వచ్చాడు, చేయాల్సింది చేయలేదు అప్పుడు. సో అప్పటి నుంచి ఈజ్ రెగ్యులర్ టచ్. సో మొన్న ఫోన్ చేసి సార్ ఇట్లా ఏరా మళ్ళీ సినిమా యాక్ట్ చేసామని అడిగాను. యాక్చువల్లీ రాశారండి అన్నాడు. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి వచ్చిందా నీకని అడుగుతున్నాయి నాకు. సో ఇది రాసి 11 ఏళ్ళ క్రితం రాసుకున్నారండి, దానికి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, ఎన్ఆర్ఐలు అని చెప్పాడు. అనగానే ఇక్కడికి వచ్చినాక కొడుకు అని చెప్పారు. సో ఫస్ట్ వాట్ హ్యాపన్స్ ఇస్, అంటే ఇన్నేళ్ళు చూసింది కొడుకు అనగానే ఓహో ఇంకో సన్ స్ట్రోక్ స్టోరీ మాట అనుకుంటాను. దట్స్ ద మైండ్ సెట్. నో, ఎందుకంటే చూసేసాం కదా, ఇన్నేళ్ళు చూసుకుంటూ వస్తున్నాం. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారం చేసిన వాళ్ళని, చాలామందిని వాళ్ళకి సినిమా అంటే పెద్ద ఇష్టం ఉండదు, లేకపోతే ఆ వ్యాపారం అంటే ఇష్టం ఉండదు కదా. కొడుకు హీరో అవ్వాలని చెప్పి వీళ్ళు దిగటం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి కేసులను చాలా చూసి ఇది ఇంకో సన్ స్ట్రోక్ అని అనుకుంటాం అన్నమాట జనరల్గా. న్యూ టెల్ మీద జనరల్గా అది చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది. సరే, బట్ ఎనీవే ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫాదర్ ఆయన ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం, మదర్ డైరెక్ట్ చేయటం, కొడుకు హీరోగా చేయటం. అమ్మ మీకు యాక్చువల్గా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ అవటం మూలంగా మీకు చాలా ఈజీ అయిపోయింది. మీరు మిగతా కష్టాలు ఇడిపడినా కానీ ఇది మోస్ట్ ఈజియస్ట్ థింగ్ మాట. ఇవాళ ఇండస్ట్రీలో ఆ మూడు ఇప్పుడు చాలా కష్టం అన్నమాట. అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తేడా లేకుండా చాలా కష్టమే. సో హ్యావింగ్ సెడ్ దట్, అండ్ ఎన్ఆర్ఐలు ఈ మధ్య ఎన్ఆర్ఐలు చాలామంది ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళే వస్తున్నారు. సో అది కూడా కేసులు ఎక్కువైనాయి మాకు. ఎన్ఆర్ఐలు ఎందుకు వస్తారంటే ఒక 3 రీజన్స్ చెప్తుంటాం అన్నమాట. మంత్కి ఒక క్లాస్ తీసుకున్నాడా మా ఛాంబర్లో, ప్రొడ్యూసర్లకి మెంబర్షిప్లు ఇచ్చే ముందు 3 చెప్తుంటాం అన్నమాట. చెప్పినప్పుడు దాంట్లో జనరల్గా ఎన్ఆర్ఐలో ఒక సబ్జెక్ట్ చెప్తాను. 3 రీజన్స్. చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ ఉన్నారు, సినిమాలంటే చాలా ఇష్టం, పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ ఇష్టం ఉండదు, చదువుకొని బయటికి పోయి సంపాదించడం చెప్తే బయటికి వెళ్ళిపోతారు ఆ ప్యాషన్తో. దే కెనాట్ డూ ఎనీథింగ్. అదొక. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్యాషన్ పోదు, చేయాలనుకునేది ఒకటి. అక్కడికి వెళ్ళాం, కొంతమంది విపరీతంగా సంపాదించాం. ఇప్పుడు నాకు మా ఊర్లో రికగ్నిషన్ కావాలి, లేకపోతే మా ఇండియాలో మాకు తెలియాలని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే సినిమా ఒక దారి, అదొక దారి. మూడోది, నా పక్కింటోడు కూడా గుర్తుపడతలేదు నన్ను. సో ఇంత డబ్బు ఉండి పలుకుబడి ఉండి ఉపయోగం ఏంటని. సో మెయిన్గా ఇట్లాంటి వాళ్ళని చూశాను నేను. బట్ దిస్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అన్నమాట. ఏది ఇన్నేళ్ళ నుంచి కూడా అందరు 11 ఏళ్ళ నుంచి వీళ్ళు షార్ట్ ఫిలిములు తీసి, మ్యూజిక్ వీడియోలు తీసి, ఆయన ప్రొడక్షన్ చూసుకుని, పని మొత్తం ఆయన చూసుకుని, మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ క్వాలిటీ నేను ఎన్ఆర్ఐలో ఈ కోవల ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఇది టోటల్గా ఈ 10 ఏళ్ళలో నేను చూసినట్లు ఇది లేదన్నమాట. సో డెఫినెట్గా మీరు పడిన కష్టానికి అండ్ మీ ఇద్దరి కెరియర్లకు కానీ, ఆ కెరియర్ హీరోయిన్ గారు అందరూ డెబ్యూటెంట్స్ కెరియర్స్ అందరికీ కూడా, I think you are very lucky to have people like team like this launching you. So, wish all of them the best, all the artists, technicians and the best. Thank you very much. Thank you, Damu garu. Thank you so much. Yes, and ma sweetest, very humble, ma bangaram Akash garni మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.